కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూటమికి ఏడాది పూర్తవడంతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలను కూటమి సర్కార్ అమలు చేసిందన్నారు. గుడివాడ అభివృద్ధికి వచ్చే 4 ఏళ్లు జనసేన వీర మహిళలు, జన సైనికులు కలిసి పనిచేస్తామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి పేర్ని నాని మాట్లాడుతున్న తీరును ఖండిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో చేయలేనివి కూటమి ప్రభుత్వం చేస్తోందని ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తెలిపారు. जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जिंदाबाद पवन कल्याण गारी नायकत्వం जिंदाबाद पवन कल्याण गारी। ఈ రోజు గుడివాడ పట్టణంలో జనసేన పార్టీ ఆత్మీయ కలయిక కూటమి నాయకులందరూ హాజరై విజయవంతం చేసినందుకు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ మహిళా నాయకురాలు శ్రీ క్రాంతి గారికి, అలాగే రావి సౌజన్య గారికి, అలాగే బండి రామకృష్ణ గారికి, ఉప్పరాజా గారికి, తాడిశెట్టి నరేష్ గారికి వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గుడివాడ నియోజకవర్గంలో ఏదైతే కూటమి పాలనలో సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ యొక్క ఆత్మీయ కలయికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో అనేకమైనటువంటి సూపర్ 6 పథకంలో మన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సుపరిపాలన చేస్తున్న సందర్భంగా ఈ యొక్క ఆత్మీయ కలయికలో మేమందరం కలిసి ఏదైతే గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక అనేక అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ శాసనసభ్యులు ఎన్నికల రాము గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నాయి. ఈ సంవత్సర కాలంలో అనేకమైనటువంటి సూపర్ 6 పథకంలో మన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సుపరిపాలన చేస్తున్న సందర్భంగా ఈ యొక్క ఆత్మీయ కలయికలో మేమందరం కలిసి ఏదైతే గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక అనేక అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ శాసనసభ్యులు ఎన్నికల రాము గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ కూటమి కలయిక అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సౌభాగ్యంగా ఉందంటే కనుక ఈ కూటమి పాలన మాత్రమే. ఈ కూటమి పాలనలో మరొక 4 సంవత్సరాలు సక్రమంగా జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగ్విజయవంతంగా నడిచే విధంగా సుపరిపాలన జరిగే విధంగా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి, అలాగే గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క వీర మహిళలు కానీ, జనసేన పార్టీ పట్టణ కమిటీ కానీ, మండల కమిటీ కానీ అందరూ కూడా ఎంతో కష్టపడి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీలోనే కాదు, నియోజకవర్గంలోనే కాదు, పార్టీలో కూడా నెంబర్ 1 బ్రాండ్ గా బూరగడ్డ అనే పదం ఉండిపోయింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు జనసేన పార్టీ వరకే 2014 నుంచి అంటున్నారు. ఇందాక ఆయన 2014 నుంచి కాదు, 2009 నుంచి కూడా, అంటే నాకు తెలిసి అప్పటికి 10 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయా, అప్పటి నుంచి కూడా గెలుపోవడంతో సంబంధం లేకుండా గుర్తించారు, గుర్తించలేదు, పదవులు ఏమి సంబంధం లేకుండా ఒక నిస్వార్థ జన సైనికుడుగా ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎక్కడ అంటే అది కులం కోసమో లేకపోతే ఒక నిబద్ధత కోసమో దేనికోసమో తెలియదు కానీ ఆయన ఎంత కమిటెడ్ గా పనిచేశారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా దాన్ని అన్నిటికీ ఎదుర్కొని నిలబడ్డారు అంటే అది మామూలు విషయం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మేము కూడా అప్పటి నుంచే మా హస్బెండ్ శ్రీనివాస్ గారు ఈయన అందరూ కలిసి పనిచేశారు. నేను జిల్లాలో ఈ స్థాయిగా పనిచేయడానికి కూడా కారణం బూరగడ్డ శ్రీకాంత్ గారు. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను బయటకు వచ్చినప్పుడు ఆయన సపోర్ట్ ఎంతో ఉంది. సో ఆ సపోర్ట్ తో కూడా నేను ఎంత ఇదిగా ఎలివేట్ అవడానికి కూడా కారణం శ్రీకాంత్ గారు ఒక కారణం. అలానే ఇలాంటి బాబు కూడా ఇలాంటి పుట్టినరోజు మనం ఎన్నో చేసుకోవాలని శ్రీకాంత్ గారు ఈ నియోజకవర్గానికో లేకపోతే దీనికో కాకుండా మంచి గవర్నమెంట్ పదవులు రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పార్టీలోనే కాదు, నియోజకవర్గంలోనే